Hello dear students, so this is the second video from the magnetic effects of current. Magnetic effects of current నుండి ఇది సెకండ్ వీడియో. సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో ఇంట్రడక్షన్ చెప్పాను, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, అలాగే ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ ద సెకండ్ వీడియో వీ నీడ్ టు స్టడీ అబౌట్ ఫ్లక్స్ డెన్సిటీ అండ్ ఆల్సో ద రిలేషన్ ఆఫ్ ద కరెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో తెలుసుకుంటారు. అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా ఆఫ్ ఏ చార్జ్డ్ పార్టికల్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనే చార్జ్డ్ పార్టికల్ అనే ఫార్ములా కూడా మనం డెరివేషన్ చేసి వాటి మీద న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సి నౌ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. లైక్ మనకి ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ని ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. ఓకేనా, అలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్. ఫార్ములా ఏంటంటే phi is equal to b bar dot a bar. ఆ బీ బార్ ఏ బార్ అనేది మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో నేర్చుకుంటారు. అలాగే బీ బార్ గురించి నేను ఎలాగో చెప్తాను. సో బీ బార్ అనేది ఏంటంటే ఫ్లక్స్ డెన్సిటీ, ఆర్ బీ ఈజ్ నథింగ్ బట్ ఫ్లక్స్ డెన్సిటీ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్గా చెప్పచ్చు. ఏ అంటే ఏంటమ్మా ఏరియల్ వెక్టార్. ఏ ఈజ్ నథింగ్ బట్ ఏరియల్ వెక్టార్. అంటే ఏరియల్ వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ద వెక్టార్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. The vector which is perpendicular to the surface area of that plane is nothing but aerial vector గా తీసుకోవాలి, ఆర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గా కూడా తీసుకుంటాం. phi is equal to b bar dot a bar. అలాగే యూనిట్ ఆఫ్ ఫ్లక్స్, యూనిట్ ఏమవుతుందంటే వెబర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అలాగే ఏంటి ఫ్లక్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఈ టైమ్స్ గుర్తుపెట్టుకోవాలి. డాట్ ప్రొడక్ట్ వచ్చిందంటే కనుక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏమవుతుందమ్మా స్కేలార్ క్వాంటిటీ. యూనిట్స్ ఏంటమ్మా వెబర్. యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వెబర్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. అలాగే మనకి ఈ చాప్టర్లో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్లో బీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా తీసుకుని మనం ఎక్కువ ప్రాబ్లం చేస్తూ ఉంటాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అన్నా, ఓకేనా, ఫ్లక్స్ డెన్సిటీ అన్నా సేమ్ అనమాట. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ B is equal to phi by A. అంటే ఏంటి? the number of magnetic flux lines passing through a area. magnetic flux per unit area. ఓకేనా, ఒక పర్టికులర్ ఏరియాలో పాస్ అయ్యే నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఏమంటాం అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. సో యూనిట్స్ ఏమవుతాయి చెప్పండి? యూనిట్స్ ఫ్లక్స్ యూనిట్స్ తెలుసు, వెబర్ డబ్ల్యూబీగా రాస్తాం. ఈ వెబర్నే డబ్ల్యూబీగా కూడా రాయొచ్చు. వెబర్ బై మీటర్ స్క్వేర్ ఓవర్ టెస్లా ఈజ్ ద సైంటిస్ట్ నేమ్. వెబర్ బై ఏరియా యూనిట్స్ ఏంటమ్మా మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లా. 1 టెస్లా is equal to 1 Weber by meter square. గుర్తుపెట్టుకోవాలి రిలేషన్. అలాగే ఇది ఎస్ఐ యూనిట్ అనమాట, అలాగే సిజిఎస్ యూనిట్ కూడా ఉంది. ఫర్ ఫ్లక్స్ డెన్సిటీ వీ హ్యావ్ సిజిఎస్ యూనిట్ ఆల్సో, దట్ విల్ బి గాస్, GAUSS గాస్. 1 టెస్లా ఈజ్ ఈక్వల్ టు 10 power 4 గాస్. 1 Tesla is equal to 10 power 4 gas, or 1 gas is equal to 10 power minus 4 Tesla. ఈ రిలేషన్స్ అనేవి మనకి న్యూమరికల్ సాల్వ్ చేసినప్పుడు యూజ్ అవుతాయి, అందువల్ల గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? 1 Tesla ఈక్వల్ టు 10 power 4 gas, 1 gas ఈక్వల్ టు 10 power minus 4 Tesla. Tesla is the SI unit of magnetic flux density or magnetic field induction. క్యాపిటల్ టీగా ఇస్తూ ఉంటారు. టెస్లా అంటే క్యాపిటల్ టీగా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. నెక్స్ట్ కాన్సెప్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనే చార్జ్డ్ పార్టికల్, FM. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనే చార్జ్డ్ పార్టికల్, ఈ ఫార్ములా మనం డెరివేషన్ చేసి దాని నుంచి మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా, ఈ ఫార్ములా నుంచి మనం న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటి?
ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎప్పుడు క్రియేట్ చేస్తుంది? అసలు ఛార్జ్ అంటే ఏంటి అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఛార్జ్ ఈజ్ ద ఇంట్రెన్సిక్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ఒక మ్యాటర్ యొక్క ప్రాపర్టీని ఛార్జ్గా అంటాం. లైక్ పాజిటివ్ ఛార్జ్ అవ్వచ్చు, నెగిటివ్ ఛార్జ్ అవ్వచ్చు. అవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ అవుతుంది. అలాగే మీకు ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్లో ఎలక్ట్రిసిటీ చాప్టర్లో ఛార్జ్ అట్ రెస్ట్, ఛార్జ్ ఇన్ మోషన్ కండిషన్ మీద కొన్ని కాన్సెప్ట్లు చెప్పాను. ఛార్జ్ రెస్ట్లో ఉంది అంటే కనుక ఆ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ ఏమంటామంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అంటారని చెప్పాను. ఛార్జ్ రెస్ట్లో ఉన్నప్పుడు మనం ఎలక్ట్రోస్టాటిక్స్ కాన్సెప్ట్లో ఉన్న టాపిక్స్ అన్ని నేర్చుకుంటాము. ఛార్జ్ మోషన్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ చాప్టరు, అలాగే ఇంకోండి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ కూడా నేర్చుకుంటాం. అసలు ఛార్జ్ రెస్ట్లో ఉండడం అంటే ఏంటి, ఛార్జ్ మోషన్లో ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనే టాపిక్ ఉంది. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఎప్పుడు చేస్తామంటే సపోజ్ ఒక కండక్టర్ తీసుకోండి. ఈ కండక్టర్లో ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకేనా? ఐ అనే కరెంటు ఒక స్ట్రైట్ వైర్, కండక్టర్ అంటే ఒక వైర్లో స్ట్రైట్గా కరెంట్ ఫ్లో అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఆయిస్టర్ అనే సైంటిస్ట్ మనకి ఏం చెప్పారు అంటే ఎప్పుడైతే కరెంట్ పాస్ అవుతుందో వైర్లో దాని చుట్టూ మనకి ఏం క్రియేట్ అవుతుందని చెప్పారు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందని చెప్పారు. ఆ చుట్టూ మనకి ఏం క్రియేట్ అవుతుందని చెప్పారమ్మా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందని చెప్పారు బై యూజింగ్ కంపాస్. ఆ కంపాస్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము చెప్పాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ యొక్క కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ సపోజ్ ఇలా ఫామ్ అయ్యి ఏంటివి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనమాట. సో మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాటి డైరెక్షన్ ఎలా తెలుస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలాగా ఈ యొక్క వైర్ చుట్టూ పాస్ అవుతాయి, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, వైర్కి దగ్గరగా ఉన్నప్పుడు మోర్ స్ట్రెంగ్త్ ఉంటుందా, వైర్ నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుందా, అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఓకేనా? తెలుసుకునే ముందు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ కరెంట్ క్యారింగ్ వైర్ ఉంది. కరెంట్ క్యారింగ్ వైర్ దగ్గర ఒక ఛార్జ్ని రెస్ట్లో ప్లేస్ చేశాను. ఛార్జ్ రెస్ట్లో ఉందంటే మీనింగ్ ఏంటి? ఛార్జ్ రెస్ట్లో ఉంది అంటే రెస్ట్లో ఉన్న ఛార్జ్ ఎప్పుడు కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేయదు, అవునా కదా? రెస్ట్లో ఉన్న ఛార్జ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవ్వదు. అంటే V0 అని ఛార్జ్ రెస్ట్ అంటే వెలాసిటీ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ 0. వెలాసిటీ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ 0 కాబట్టి అక్కడ ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా ఈ యొక్క ఛార్జ్ మీద పనిచేయదు అనమాట. ఛార్జ్ రెస్ట్లో ఉన్నప్పుడు V0, ఎప్పుడైతే వెలాసిటీ 0 అయిందో ఆ యొక్క ఛార్జ్ మీద ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా వర్క్ అవ్వదు అని చెప్పారు. అలాగే సపోజ్ సేమ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నాను. మీకు ఆల్రెడీ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందని తెలుసు. అది ఏ డైరెక్షన్ అనేది నేను రైట్ హ్యాండ్ థంబ్ రూల్ బట్టి చెప్తాను. బిఫోర్ దట్ మనం ఇక్కడ చూడండి, క్యూ అనే ఛార్జ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్యూ అనే ఛార్జ్ V వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాను. ఎప్పుడైతే V అయితే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశానో ఛార్జ్ని V అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశానో ఛార్జ్ అనేది మోషన్లోకి వస్తుంది. ఎప్పుడైతే ఛార్జ్ మోషన్లోకి వచ్చిందో అప్పుడు ఏమవుతుంది, ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి ఈ ఛార్జ్ని పుష్ చేయడం కానీ పుల్ చేయడం కానీ జరుగుతాయి. అంటే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ వాటర్ అనేది ఫ్లో అవుతుంది, సముద్రంలో వాటర్ ఇలా ఫ్లో. ఇది నేను అంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను కానీ ఇది ఏ బుక్లో ఉండదు, జస్ట్ నేను ఇమాజిన్ చేసి మీకు అర్థం అవడం కోసం, సింప్లిఫై చేయడం కోసం చెప్తున్నాను. చూడండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ మనకి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. వాటర్ ఇప్పుడు మనకి సముద్రంలో సీ నుంచి వచ్చే వాటర్ అనేది అలల రూపంలో వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక స్ట్రాంగ్ పిల్లర్ అక్కడ నేను ఏం చేశానంటే రెస్ట్లో పెట్టాను. అంటే ఒక సముద్రానికి కొంచెం ఒడ్డున నేను ఏం చేశానంటే ఒక పిల్లర్ నేను అలా గుచ్చాను. ఇప్పుడు ఆ వాటర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క పిల్లర్ని గుద్దుకుంటూ ఆ వాటర్ ఫ్లో అయిపోతుంది. అప్పుడు ఎటువంటి ఫోర్స్ యాక్ట్ చేయదు, ఎందుకంటే ఇది మూవ్ అవ్వట్లేదు కదా, ఛార్జ్ మూవ్ అవ్వట్లేదు. అంటే ఆ పిల్లర్ అనేది ఛార్జ్గా చెప్తున్నాను. పిల్లర్ ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్. ఇప్పుడు ఆ యొక్క పిల్లర్ అనేది రెస్ట్లో ఉంది. పిల్లర్ రెస్ట్లో ఉన్నా సరే అక్కడ ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది అప్లై అవ్వదు. జస్ట్ ఫర్ ఇమాజినేషన్, అంటే మీకు కొంచెం టాపిక్ సింప్లిఫై చేసుకోవడం కోసం, మీరు ఇమాజిన్ చేసుకోవడం కోసం నేను ఇలా చెప్తున్నాను. ఇది ఏ బుక్లో కూడా రాసి ఉండదు. నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు క్రియేట్ చేసి ఓన్గా చెప్తున్నాను. ఏం చెప్పానండి, సీ నుంచే వచ్చే వాటర్, సముద్రం నుంచి వచ్చే వాటర్ ఇలా సమ్ ఫోర్స్తో వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క ఛార్జ్ అట్ రెస్ట్ అన్నాను. ఈ ఛార్జ్ ఎలా ఉంది, రెస్ట్లో ఉంది. ఛార్జ్ రెస్ట్లో ఉన్న అంటే మీనింగ్ ఏంటి, ఒక పిల్లర్ని, స్ట్రాంగ్ పిల్లర్ నేను ఇలా ఎర్త్లో గుచ్చేశాను. ఇప్పుడు వాటర్ అనేది ఈ యొక్క పిల్లర్ని దాటుకుని వెళ్ళిపోతుంది తప్ప దాని మీద ఫోర్స్ అప్లై అయిందని చెప్పలేము. ఈ యొక్క పిల్లర్ మీద ఫోర్స్ అప్లై అయిందని చెప్పలేము. ఎందుకు చెప్పలేము, పిల్లర్ మూవ్ అవ్వట్లేదు కదా. పిల్లర్ మూవ్ అవ్వట్లేదు అంటే దెర్ ఇస్ నో ఫోర్స్. అదే సపోజ్ నేను ఈ యొక్క పిల్లర్ కొంచెం వెయిట్ తక్కువ ఉంది, అది నేను గుచ్చలేదు, ఒక V అనే వెలాసిటీతో త్రో చేశాను వాటర్లోకి. V అనే వెలాసిటీతోటి త్రో చేశాను, పుష్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క పిల్లర్ ఏమవుతుందంటే ఫ్లోట్ అవుతుంది.
ఫ్లోట్ అవుతుంది. ఎందువల్ల ఫ్లోట్ అవుతుంది? జనరల్గా ఇప్పుడు వాటర్ లేదు, నేను పిల్లర్ని త్రో చేస్తాను, జస్ట్ అక్కడ పడిపోయి అక్కడ ఉండిపోతుంది రెస్ట్లో. బట్ వాటర్ ఫ్లో అనేది ఏంటి? ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పాను. కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరిని పుష్ చేస్తుంది? ఈ యొక్క పిల్లర్, క్యూ అనే పిల్లర్ ఛార్జ్ని పుష్ చేస్తుంది. అంటే వి అనే వెలాసిటీతో మోషన్లోకి వచ్చింది. మోషన్లో వచ్చిందంటే ఈ యొక్క ఛార్జ్ మీద ఫోర్స్ ఉన్నట్టే కదా, క్యూ అనే ఛార్జ్ మీద ఫోర్స్ ఉన్నట్టే కదా. జస్ట్ ఫర్ ఇమాజినేషన్ ఆ కంపేర్ చేసుకోండి. అంటే ఏంటి? ఎప్పుడైతే ఛార్జ్ మోషన్లో ఉంటుందో అక్కడ మనకు అప్లై అయ్యేది ఏంటమ్మా? మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఛార్జ్ మోషన్లో ఉన్నప్పుడు మాత్రమే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది. ఆల్రెడీ ఎలక్ట్రోస్టాటిక్స్లో చెప్పేసాం ఏంటి, ఛార్జ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది అని చెప్పాం. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి చెప్పట్లేదు ఈ టాపిక్లో, బట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ఛార్జ్ రెస్ట్లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0. ఛార్జ్ రెస్ట్లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏంటమ్మా? 0. అదే ఛార్జ్ వి అనే వెలాసిటీతో వెళ్తున్నప్పుడు ఫోర్స్ ఫార్ములా ఏంటంటే క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బీ బార్, వి బార్ క్రాస్ బీ బార్. అలాగే ఇది ఫోర్స్ వెక్టార్ ఫార్మ్ అనమాట. అది మ్యాగ్నిట్యూడ్గా రాస్తే ఇంకా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీక్యూవి సైన్ థీటా, బీక్యూవి సైన్ థీటా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా. ఓకేనా? సో ఇక్కడ ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్, ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి సైన్ థీటాగా చెప్తాం, వి సైన్ థీటా. అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంకోటి ఏంటి? బి అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఛార్జ్ ఎక్కువ ఉంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది, అవునా కదా? ఛార్జ్ ఎక్కువ ఉండడం ఏంటి? ఎక్కువ ఫోర్స్ తోటి మూవ్ అవుతాం ఛార్జ్ అనేది. ఛార్జ్ వెయిట్ ఎక్కువ, అప్పుడు దాని మీద అప్లై ఫోర్స్ కూడా ఎక్కువ మూవ్ అవ్వాలంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ విల్ బి మోర్. ఇప్పుడు వి సైన్ థీటా, వెలాసిటీ ఆఫ్ ద ఛార్జ్ మోర్. వెలాసిటీ ఆఫ్ ఛార్జ్ మోర్ అంటే ఏంటి మీనింగ్? దాని మీద ఎక్కువ ఫోర్స్ అప్లై అయినట్టు. అదే ఒక స్టోన్ ఉంది, స్టోన్ మీద ఎక్కువ ఫోర్స్ చేస్తే, ఫోర్స్ అప్లై చేస్తే ఎక్కువ ఫోర్స్తో మూవ్ అవుతుంది కదా. సో అందుకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా ఎక్కువ. ఓకేనా? అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి మోర్. అప్పుడు సపోజ్ వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చేస్తుంది, సీ నుంచి వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చేస్తుంది ఒడ్డుకి, అప్పుడు ఏమవుతుంది? పుషింగ్ ఫోర్స్ కూడా ఎక్కువ అవుతుంది కదా. అందుకే పుషింగ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి మోర్ దెన్ స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి మోర్ దెన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆల్సో మోర్. సో ఫ్రమ్ దిస్ రిలేషన్ మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీక్యూవి సైన్ థీటా. మనకి ఛార్జ్ స్కేలార్ అని తెలుసు కాబట్టి క్యూ ఇంటూ వి సైన్ థీటా ఇంటూ బి. ఇప్పుడు దీన్ని మనం వెక్టార్ ఫామ్ ఎలా రాస్తామంటే క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బీ బార్, వి బార్ క్రాస్ బీ బార్. సో దీని యొక్క డైరెక్షన్ కూడా చెప్పచ్చు. ఇది ఒక ప్లేన్, ఓకేనా? ఇది వి బార్, ఇది బీ బార్, ఇది థీటా యాంగిల్ చేస్తాం. థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద వెలాసిటీ వెక్టార్ అండ్ బీ బార్. ఇప్పుడు ఫోర్స్ డైరెక్షన్ కావాలంటే మనకి వెక్టార్స్ టాపిక్లో నేర్చుకుంటాం. ఏ బార్ క్రాస్ బీ బార్ అంటే ఏబీ సైన్ థీటా అంటే ఏ నుంచి బీకి ఫోల్డ్ చేస్తాం. ఏ నుంచి బీకి ఫోల్డ్ చేసినప్పుడు థంబ్ రిప్రజెంట్స్ రిజల్టెంట్ వెక్టార్ యొక్క డైరెక్షన్. ఇక్కడ చూడండి, వి బార్ నుంచి బీ బార్కి ఫోల్డ్ చేస్తాం, ఫోల్డ్ చేసిన ఎలా వస్తుంది? ఇది ఈ థంబ్ అనేది అవుట్వర్డ్ చూపిస్తాం. అవుట్వర్డ్ రిప్రజెంట్ ఫోర్స్ అనమాట. ఇక్కడ అవుట్వర్డ్ డైరెక్షన్ రిప్రజెంట్స్ ఫోర్స్. అంటే ఇక్కడ మనము ఈ యొక్క ప్లేన్ మీద రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో చూపిస్తాం ఎఫ్ బార్. ఓకేనా? వి బార్ క్రాస్ బీ బార్ అంటే ఫోర్స్ని మనం ప్లేన్ మీద రిప్రజెంట్ చేసినప్పుడు ఇలాగ పర్పెండిక్యులర్ రిప్రజెంట్ చేస్తాం. సో ఈ ఫార్ములా యూస్ చేసి మనకి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, వాటి మీద చేద్దాం. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా ఏంటమ్మా? క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బీ బార్. క్యూ అంటే ఏంటమ్మా? రాయల్ గారి టర్మ్స్ అది కూడా మీకు తెలియాలి. ఛార్జ్, క్యూ అనేది ఛార్జ్. వి అంటే ఏంటమ్మా? వెలాసిటీ. బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. మరి ఎఫ్ఎం అంటే ఏంటమ్మా? ఫోర్స్. అలాగే ఇక్కడ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ చెప్పేస్తాను చూడండి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ మీకు డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ కూడా తెలిసిపోతుంది. రైట్ హ్యాండ్ థంబ్ రూల్. టేక్ యువర్ రైట్ హ్యాండ్ తీసుకోండి. ఈ కర్ల్ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ కర్ల్ ఫింగర్స్ అనేవి డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ రిప్రజెంట్ చేస్తాయి. ఈ థంబ్ అనేది ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్. థంబ్ రిప్రజెంట్స్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. థంబ్ అంటే ఏంటమ్మా? డైరెక్షన్ ఆఫ్ కరెంట్. అప్పుడు మనకి ఏదైతే కర్ల్ ఫింగర్స్ ఉన్నాయో, 4 ఫింగర్స్ ఉన్నాయో, ఆ ఫింగర్స్ డైరెక్షన్ ఏమవుతుందంటే డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చూడండి ఇప్పుడు ఎలాగ నేను చేస్తాను. సపోజ్ ఇక్కడ స్ట్రైట్ వైర్ తీసుకున్నాము, కరెంట్ క్యారింగ్ వైర్. థంబ్ అనేది ఏ డైరెక్షన్లో ఉండాలమ్మా? కరెంట్ డైరెక్షన్లో ఉండాలి.
థంబ్ అనేది కరెంట్ డైరెక్షన్లో ఉండాలి. కరెంట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఫీల్డ్ లైన్స్ ఎలా వెళ్తున్నాయి, సారీ థంబ్ ఇది కదా, థంబ్ అనేది కరెంట్ డైరెక్షన్, ఫీల్డ్ లైన్స్ అనేది ఈ డైరెక్షన్లో వస్తున్నాయి. చూడండి, మన ఫింగర్స్ ఏ డైరెక్షన్లో ఫోల్డ్ చేస్తున్నాం, ఓకేనా. ఇక్కడ వస్తుంది అవుట్వర్డ్స్, ఇక్కడ ఇన్వర్డ్స్ అంటే ఇంటూ తీసుకోవాలి, అవుట్వర్డ్స్ అంటే ఇలా తీసుకోవాలి. అదే సపోజ్ వైర్కి డౌన్వర్డ్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుంది, అప్పుడు ఫీల్డ్ డైరెక్షన్ ఏమవుతుంది, ఫీల్డ్ డైరెక్షన్ చూడండి. థంబ్ ఇలా ఫోల్డ్ చేస్తామా, ఇలా ఫోల్డ్ చేయలేం కదా, ఇలా థంబ్ ఈ డైరెక్షన్, ఓకేనా. కరెంట్ డైరెక్షన్లో ఇలా ఉంది, ఇలా తీసుకోవాలి. సో ఇది అంటే ఇటు నుంచి ఇటు అవుట్వర్డ్స్, ఓకేనా. ఇటు ఏమవుతుంది, ఇన్వర్డ్స్ నుంచి అవుట్వర్డ్స్, ఇది ఇన్వర్డ్స్ ఇలా తీసుకోవాలి. ఒక వైర్ ఇలా పట్టుకున్నామా, వైర్ ఉంది కదా, ఇది వైర్, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, థంబ్ అప్వర్డ్ డైరెక్షన్ కదా. ఏ డైరెక్షన్ ఇది, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా, అప్వర్డ్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఇది ఏ డైరెక్షన్ అవుతుంది, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్, అవునా కదా. దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్, అవునా. అదే ఇప్పుడు చూడండి డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది, అంటే కరెంట్ ఇలా ఉందనుకోండి, ఇలా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫోల్డ్ చేయాలి, ఇది చూడండి, ఇది అంటే ఈ డైరెక్షన్ ఏమవుతుంది, అది క్లాక్ వైజ్ అవుతుంది, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, అర్థమైందా. సో దిస్ ఈజ్ క్లాక్ వైజ్, డౌన్వర్డ్ డైరెక్షన్ క్లాక్ వైజ్, అప్వర్డ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్, ఇలా గుర్తుపెట్టుకోవాలి. అదే సపోజ్ నేను ఇలా ఇచ్చాను, ఇప్పుడు చూడండి ఇలా ఇచ్చాను, అప్పుడు ఏమవుతుంది, వైర్ని పట్టుకోవాలి నేను. ఇప్పుడు వైరు ఇలా ఉంది, కరెంట్ ఇది, ఈ బ్లాక్ కలర్ అనేది కరెంట్ అనుకో, ఇలా వెళ్తుంది. ఇలా అంటే నేను ఇలా ఫోల్డ్ చేస్తాను, అవునా, సారీ ఇలా వెళ్తాను కదా, ఇలా ఫోల్డ్ చేస్తాను. ఇన్సైడ్ వెళ్ళి ఫింగర్స్ అవుట్ సైడ్ తీసుకో, ఇన్సైడ్ వెళ్ళి అవుట్ సైడ్, అంటే ఇలా వెళ్ళి అవుట్, ఇలా వెళ్ళి ఇన్సైడ్ నుంచి వెళ్ళి బయటకు వస్తున్నాయి ఫింగర్స్, సో అంటే ఇది అవుట్వర్డ్స్, ఇదేమవుతుందమ్మా ఇన్వర్డ్స్. అదే కరెంట్ డైరెక్షన్ ఇన్వర్డ్స్, ఇక్కడ క్రాస్ రిప్రజెంట్స్ ఇన్వర్డ్ డైరెక్షన్, డాట్ రిప్రజెంట్స్ అవుట్వర్డ్స్ డైరెక్షన్, ఓకేనా. ఇక్కడ అప్వర్డ్సే కదా. నెక్స్ట్ కరెంట్ అనేది ఇలా వెళ్తాం, లెఫ్ట్ టు రైట్ వెళ్తాం. అప్పుడు పట్టుకోండి ఇప్పుడు ఈ కరెంట్ అనేది, ఈ బ్లాక్ అనేది కరెంట్ డైరెక్షన్, బ్లాక్ కరెంట్ అనేది యారో కరెంట్ డైరెక్షన్, ఇలా వెళ్తుంది కరెంట్. అప్పుడు మనం ఎలా పట్టుకుంటాం చూడండి, కరెంట్ డైరెక్షన్లో థంబ్ ప్లేస్ చేయాలి, అంటే ఈ ఫింగర్స్ ఇన్వర్డ్స్ వెళ్ళి బయటకు వస్తున్నాయి, అవునా కదా. చూడాలి, ఇది మనకి ఏమవుతుంది, కరెంట్ వెళ్ళే డైరెక్షన్ బ్లాక్ కలర్. ఇప్పుడు నేను కరెంట్ డైరెక్షన్లో ఏం పెట్టాలి, థంబ్ ప్లేస్ చేయాలి, అంటే ఫింగర్స్ ఎలా అవుతుంది, ఫస్ట్ ఇన్వర్డ్స్ వెళ్ళి తర్వాత అవుట్వర్డ్కి వస్తుంది, అవుట్వర్డ్స్ వస్తున్నాయి, అంటే గుచ్చుతున్నాయి కాబట్టి ఇలా గుచ్చుతున్నాయి కాబట్టి ఇన్వర్డ్స్, బయటకు వచ్చినప్పుడు వస్తుంది కాబట్టి ఫింగర్స్ బయటకు వస్తున్నాయి కాబట్టి అవుట్వర్డ్స్. ఇది ఎప్పుడు లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ అయితే కనుక ఇలా. సో ఇలా మనం డైరెక్షన్స్ అయి రిప్రజెంట్ చేస్తాం, ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి మెయిన్గా, ఎఫ్ బార్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి బార్ ప్లస్ బి బార్, ఎఫ్ ఈక్వల్ టు బీక్యూవి సైన్ థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ వెలాసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ చూడండి. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కూడా మనకి ఫోర్స్ డైరెక్షన్ కానీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కానీ, లేకపోతే వెలాసిటీ ఆఫ్ ద చార్జ్ డైరెక్షన్ కానీ ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అది ఎలాగనేది ఒకసారి చూడండి. హియర్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఫింగర్స్ని మనము మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా తీసుకోవాలి. 3 ఫింగర్స్ని మనం ఎలా తీసుకోవాలి, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా తీసుకోవాలి. సపోజ్ ఇది సెంట్రల్ ఫింగర్, ఓకేనా, సెంట్రల్ ఫింగర్. దిస్ ఈజ్ ఇండెక్స్ ఫింగర్ ఆర్ ఫోర్ ఫింగర్, దిస్ ఈజ్ థంబ్, ఓకేనా. ఈ 4ని ఎలా తీసుకోవాలమ్మా, పర్పెండిక్యులర్గా తీసుకోవాలి, లైక్ దిస్, పర్పెండిక్యులర్ అంటే పర్పెండిక్యులర్ 90 degrees ఉండాలి. థంబ్ వెర్టికల్గా ఉందని తీసుకోవాలి. 4 ఫింగర్ ఇలా ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. అలాగే మీ టువర్డ్స్ మీకేముంది, మీ డైరెక్షన్ ఉన్నది ఏంటంటే సెంట్రల్ ఫింగర్, టువర్డ్స్ మీ డైరెక్షన్ ఉండేది సెంట్రల్ ఫింగర్, ఇలా ఈ డైరెక్షన్లో ఉండేది 4 ఫింగర్. థంబ్ ఏ డైరెక్షన్లో ఉంది,
అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, అప్వర్డ్స్. ఓకేనా, చూడండి మళ్ళీ చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. థంబ్ అప్వర్డ్స్. ఓకేనా, ఇది అప్వర్డ్, ఇది హారిజంటల్. ఎవరు హారిజంటల్? 4 ఫింగర్ 90 degrees కదా. అలాగే ఈ యొక్క యాక్సిస్ ఇది మీకు టువర్డ్స్ ఉంది, మీ దగ్గర ఉంది కాబట్టి సెంట్రల్ ఫింగర్ టువర్డ్స్ మీకు ఉన్నట్టు. ఓకేనా, ఈ 3 ఎలా ఉన్నాయంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. ఎలా ఉన్నట్టు? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. చూడండి, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం 3 ఫింగర్స్ని అకార్డింగ్ టు ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ 3 ఫింగర్స్ని మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఇండెక్స్ ఫింగర్ ఆర్ 4 ఫింగర్ రిప్రజెంట్స్ ఫీల్డ్. ఏదైతే ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు ఉంది కదా, ఆ చూపుడు వేలు అనేది మనకి ఏమవుతుందంటే వెలాసిటీ ఆఫ్ చార్జ్, ఇక్కడ మనకి 4 ఫింగర్ అన్నా ఇండెక్స్ ఫింగర్ అన్నా సేమ్. ఈ ఇండెక్స్ ఫింగర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫీల్డ్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ రిప్రజెంట్ చేసేది ఎవరు అంటే కనుక 4 ఫింగర్ ఆర్ ఇండెక్స్ ఫింగర్. సెంట్రల్ ఫింగర్ సి కాబట్టి కరెంట్. సి అంటే కరెంట్, ఆర్ కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఛార్జ్ కదా, అందుకు వెలాసిటీ ఆఫ్ ఛార్జ్ వి. వెలాసిటీ ఆఫ్ ఛార్జ్ అన్న అలాగే కరెంట్ అన్న డైరెక్షన్ ఏం తీసుకోవాలంటే సెంట్రల్ ఫింగర్ సి కరెంట్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ఛార్జ్ ఇది మీ డైరెక్షన్లో ఉంది. థంబ్ అప్వర్డ్స్, థంబ్ థ్రస్ట్ అంటే ఏంటి? ఫోర్స్. సో అందుకు థంబ్ థ్రస్ట్, థ్రస్ట్ అంటే ఫోర్స్ కదా, అందుకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎఫ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఎఫ్ అనేది ఎలా ఉందమ్మా? అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఈ డైరెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఫస్ట్ ఏంటమ్మా? 4 ఫింగర్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సెంట్రల్ ఫింగర్ కరెంట్ సి సెంట్రల్ ఫింగర్ కరెంట్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ఛార్జ్. అలాగే థంబ్ థ్రస్ట్ ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ ఫోర్స్. సో లైక్ దిస్ యూ కెన్ రిమెంబర్. అలా గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఫీల్డ్ 4 ఫింగర్ ఫీల్డ్ ఎఫ్. సెంట్రల్ ఫింగర్ సి కరెంట్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ఛార్జ్. కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంటే వెలాసిటీ ఆఫ్ ఛార్జ్. అలాగే థంబ్ అంటే ఏంటి? థ్రస్ట్ అంటే ఏంటి? ఫోర్స్ అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఐడెంటిఫికేషన్. ఓకేనా, ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. మీకు ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఆఫ్ ద కోఆర్డినేట్ సిస్టమ్ ఇన్ 3 డైమెన్షన్ తెలుసు. ఎక్స్ యాక్సిస్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ నెగటివ్ వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ నెగటివ్ జెడ్ యాక్సిస్. మనకి ప్లేన్కి అవుట్వర్డ్స్ ఉండేది ఇప్పుడు కూడా పాజిటివ్ జెడ్ యాక్సిస్ అనమాట. ప్లేన్కి అవుట్వర్డ్స్ బయటకు వచ్చేది ప్లస్ జెడ్ యాక్సిస్, ఇన్వర్డ్స్ ఉండేది నెగిటివ్ జెడ్ యాక్సిస్. అలాగే మీకు వెక్టార్ రిప్రజెంటేషన్ యూనిట్ వెక్టార్స్గా కూడా రాస్తాం. ప్లస్ ఎక్స్ యాక్సిస్నేమో ప్లస్ ఐ క్యాప్, మైనస్ ఎక్స్ యాక్సిస్ని మైనస్ ఐ క్యాప్, అలాగే ప్లస్ వై యాక్సిస్నేమో ప్లస్ జే క్యాప్, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటే కనుక మైనస్ జే క్యాప్, అలాగే అవుట్వర్డ్స్ ఉంటే ప్లస్ కే క్యాప్, ఇన్వర్డ్స్ ఉంటే ఏం తీసుకుంటాం? మైనస్ కే క్యాప్గా తీసుకుంటాం. ఈ రిప్రజెంటేషన్ కూడా గుర్తుండాలి మీకు. ఓకేనా, ఇప్పుడు వీటి మీద కొన్ని ఉన్నాయి. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అప్లై చేస్తూ అక్కడ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చూడండి. బీ బార్ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంటే ప్లస్ ఐ క్యాప్. వి బార్ ఎలాంగ్ వై యాక్సిస్ అంటే ప్లస్ జే క్యాప్. అయితే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఇన్వర్స్ ఉంటుందా, ఎలాంగ్ ప్లస్ జెడ్ యాక్సిస్ ఉంటుందా, మైనస్ జెడ్ యాక్సిస్ ఉంటుందా అనేది తెలియాలి. దానికోసం చూడండి, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అప్లై చేస్తున్నాను ఈ డయాగ్రామ్ మీద. బీ బార్ అంటే ఏంటి? ఫీల్డ్ ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంటే చూపుడు వేలు ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఓకే, నెక్స్ట్ ఎలాంగ్ వై యాక్సిస్ ఎవరున్నారు? వి బార్ ఉన్నారు. వి బార్ అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ ఛార్జ్ అంటే వెలాసిటీ ఆఫ్ ఛార్జ్ ఏంటి? ఫింగర్ థ్రస్టా లేకపోతే సెంట్రల్ ఫింగర్ చూడండి ఇలా ఇది. సో ఇది సరిపోయింది. మరి ఇప్పుడు నేను ఏం రిప్రజెంట్ చేయాలి? వై యాక్సిస్ డైరెక్షన్లో ఎవరిని రిప్రజెంట్ చేయాలి? వై యాక్సిస్ డైరెక్షన్లో ఫీల్డ్ని రిప్రజెంట్ చేయాలి. వై యాక్సిస్ డైరెక్షన్లో వెలాసిటీ ఆఫ్ ఛార్జ్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఇలా వస్తుంది, ఈ డైరెక్షన్లో వస్తుంది ఫీల్డ్. మనకి ఎలా కావాలి? ఇలా కావాలి. అవునా కదా? ఇది పర్పెండిక్యులర్, ఇదేంటమ్మా ఫీల్డ్ పర్పెండిక్యులర్. అప్పుడు థంబ్ ఎలా ఉంది? థంబ్ అవుట్వర్డ్ కనిపిస్తుందా? థంబ్ మీకు బయటకు కనిపిస్తుందా? లేదు కదా. ఎలా ఉంది? ఇన్వర్డ్స్ ఉంది. చూడండి, ఇన్వర్డ్ డైరెక్షన్లో ఎవరున్నారు? థంబ్ ఉన్నారు. సో చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను, కన్ఫ్యూజ్ అవుతుంది. చాలా క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ 4 ఫింగర్ ఫీల్డ్, సెంట్రల్ ఫింగర్ వై యాక్సిస్. సెంట్రల్ ఫింగర్ అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ ఛార్జ్ వి. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇలా వచ్చినాయి. ఇప్పుడు నాకు థంబ్ కావాలి. థంబ్ ఏ డైరెక్షన్లో? మీ వైపు వస్తుందా లేకపోతే లోపలికి వెళ్తుందా? బోర్డు లోపలికి వెళ్తుందంటే ఏ యాక్సిస్? అది లోపలికి వెళ్తుంది. ప్లేన్ లోపలికి వెళ్తుందంటే ఏ యాక్సిస్? మైనస్ జెడ్ యాక్సిస్ అంటే ఏమవుతుంది? మైనస్ ఎలాంగ్ మైనస్ జెడ్ యాక్సిస్ మైనస్ కే క్యాప్. మీకు అర్థమైంది అనుకుంటా. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. బీ బార్ ఎలాంగ్ మైనస్ ఎక్స్ యాక్సిస్ మైనస్ ఐ క్యాప్,
వి బార్ ఎలాంగ్ మైనస్ వై యాక్సిస్ మైనస్ జే క్యాప్. అయితే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అడుగుతున్నారు సేమ్ అగైన్, అంటే మైనస్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఎవరు ఉండాలి, ఫీల్డ్ ఉండాలి, అవునా కదా. అలాగే సెంట్రల్ ఫింగర్ ఏ డైరెక్షన్లో ఉండాలి, వి బార్ ఎలాంగ్ మైనస్ వై యాక్సిస్ డైరెక్షన్లో ఉండాలి. చూడండి ఫస్ట్ ఫీల్డ్, ఇది ఫీల్డ్ చూపుడు వేలు ఫీల్డ్, దానికి పెర్పెండిక్యులర్గా ఉండాలంటే ఇలా పైకి పెడితే అది పాజిటివ్ వై యాక్సిస్, బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు నెగిటివ్ వై యాక్సిస్ కాబట్టి ఇలా తిప్పాలి. అర్థమైందా, ఫీల్డ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో మైనస్ వై యాక్సిస్. అయితే ఇప్పుడు ఫోర్స్ కావాలి. ఫోర్స్ అంటే ఎవరు, తంబు మీ డైరెక్షన్లో కనిపిస్తుందా లేకపోతే ఇన్వర్స్ బోర్డు కనిపిస్తుందా, బోర్డుకి లోపలికి వెళ్తున్నట్టు కనిపిస్తుందా, బోర్డుకి లోపలికి వెళ్తున్నట్టు కనిపిస్తుంది, అవునా కదా. మీ వైపు లేదు తంబు, అవునా కదా, మీ వైపు లేదు కాబట్టి ఇన్వర్స్, కాబట్టి ఇన్వర్స్ అంటే ఏమవుతుంది, ఎలాంగ్ మైనస్ జెడ్ యాక్సిస్ అంటే ఏమొస్తుందమ్మా, మైనస్ కే క్యాప్. నెక్స్ట్ చూడండి, ఫీల్డ్ ఎలాంగ్ మైనస్ ఎక్స్ యాక్సిస్, వి బార్ ఎలాంగ్ పాజిటివ్ వై యాక్సిస్. ఫీల్డ్ అనేదేమో మైనస్ ఎక్స్ యాక్సిస్, వెలాసిటీ అనేదేమో పాజిటివ్ వై యాక్సిస్. అయితే ఎవరు కావాలి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కావాలి. చూడండి అగైన్ ఫీల్డ్ తెలుసు కదా, ఫీల్డ్ ఏంటి ఫోర్ ఫింగర్ ఏ డైరెక్షన్ ఉండాలి, మైనస్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఉండాలి. నెక్స్ట్ సెంట్రల్ ఫింగర్ అంటే ఎవరు, వి బార్, సెంట్రల్ ఫింగర్ ఏ డైరెక్షన్ ఉండాలి, పాజిటివ్ వై యాక్సిస్లో ఉండాలి, పాజిటివ్ వై యాక్సిస్. అప్పుడు అయితే తంబు ఎటు వస్తుంది మీకు, తంబు చూడాలి, తంబు ఏ డైరెక్షన్లో కనిపిస్తుంది, అవుట్వర్డ్సా ఇన్వర్డ్సా, ఫ్రమ్ ద బోర్డా అవుట్వర్డ్స్ ఆఫ్ ద బోర్డా, అంటే ఇన్సైడ్ ద బోర్డా అవుట్ సైడ్ ద బోర్డా, అవుట్ సైడ్ ద బోర్డ్ వస్తుంది అంటే ఏ యాక్సిస్ అది, ప్లస్ జెడ్ యాక్సిస్. సో ఎఫ్ బార్ ఎలాంగ్ ప్లస్ జెడ్ యాక్సిస్ అంటే ఏంటమ్మా, ప్లస్ కే క్యాప్. ఇలా మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు వి బార్ ఎఫ్ బార్గా తీసుకుని బీ బార్ ఫైండ్ అవుట్ చేయండి, లేదా బీ బార్ ఎఫ్ బార్ తీసుకుని వి బార్ ఫైండ్ అవుట్ చేయండి, మీ ఇష్టం వచ్చిన యాక్సిస్ ద్వారా ట్రై చేయండి, ఈజీ అవుతుంది, మీకు కాన్సెప్ట్ కూడా ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి యూనిట్స్ అలాగే డైమెన్షన్ ఫార్ములా డెరివేషన్ చేద్దాము, బిట్స్లో అడుగుతూ ఉంటారు. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ నేను ఫ్లక్స్ డెన్సిటీ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ రెండు సేమ్ అని చెప్పాను ఇందాక. సో అయితే చూడండి ఇక్కడ ఫ్రమ్ ద ఫార్ములా, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బీ బార్ ఫ్రమ్ దిస్ బీక్యూవి సైన్ తీటా అనే ఫార్ములా వచ్చింది మనకి. సో దీని నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమవుతుందమ్మా, బీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూవి సైన్ తీటా, ఓకేనా, క్యూవి సైన్ తీటా. ఆల్రెడీ మనం సపోజ్ ఇఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees తీసుకుందాం, తీటా 90 degrees అంటే ఏమవుతుంది, మ్యాక్సిమం ఫోర్స్ అవుతుంది. చూడండి మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎప్పుడు అప్లై అవుతుందంటే వెలాసిటీ వెక్టారు ఫీల్డ్ వెక్టారు పెర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు. అంటే తీటా 90 అయింది అనుకోండి, సైన్ 90 వాల్యూ ఎంత 1 కదా. సో ఎఫ్ మ్యాక్సిమం విల్ బి బీక్యూవి అవుతుంది. సో బీక్యూవి కాబట్టి మనకి బీ ఫార్ములా ఏమవుతుందంటే ఎఫ్ మ్యాక్సిమం బై క్యూవి. వి అంటే వెలాసిటీ. ఇక్కడ యూనిట్స్ రాయండి ఫ్రమ్ దిస్. ఇందాక ఒక యూనిట్ చెప్పాను, ఏంటది, వెబర్ బై మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లా ఎస్ఐ యూనిట్. ఇంకో యూనిట్ కూడా వస్తుంది చూడండి, ఫోర్స్ యూనిట్ ఏంటి, న్యూటన్ బై చార్జ్ యూనిట్స్ కూలుంబ్ మీటర్ పర్ సెకండ్. కూలుంబ్ వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు కూలుంబ్ పర్ సెకండ్ అంటే మనం ఏం రాయొచ్చు, యాంపియర్ అని రాయొచ్చా, క్యూ బై టీ. సో అందుకు న్యూటన్ బై యాంపియర్ మీటర్ అని కూడా రాయొచ్చు. లేదా సపోజ్ అలాగే నేను మీటర్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. అప్పుడు న్యూటన్ మీటర్ అంటే ఏమవుతుంది, జౌలే కదా. న్యూటన్ మీటర్ అంటే జౌల్ బై యాంపియర్ మీటర్ స్క్వేర్. అలాగే ఓఆర్ఆర్ ఇంకో యూనిట్ కూడా రాయొచ్చు. మనకి 1 volt ఈజ్ ఈక్వల్ టు 1 joule బై కూలుంబ్ అని తెలుసు. 1 joule ఏమవుతుంది, 1 volt కూలుంబ్ అవుతుంది. అంటే జౌల్ ప్లస్లో ఏం రాయొచ్చు, వోల్ట్ కూలుంబ్ బై యాంపియర్ అంటే కూలుంబ్ బై సెకండ్ పైకి వెళ్ళిపోతుంది ఇంటూ మీటర్ స్క్వేర్. కూలుంబ్ క్యాన్సిల్. సో ఫైనల్లీ విల్ గెట్ వోల్ట్ సెకండ్ బై మీటర్ స్క్వేర్.
ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ యూనిట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. వెబర్ బై మీటర్ స్క్వేర్, టెస్లా, న్యూటన్ బై యాంపియర్ మీటర్, ఆర్ జౌల్ బై యాంపియర్ మీటర్ స్క్వేర్, ఆర్ వోల్ట్ సెకండ్ బై మీటర్ స్క్వేర్, వోల్ట్ సెకండ్ బై మీటర్ స్క్వేర్. న్యూటన్ బై యాంపియర్ మీటర్. అలాగే డైమెన్షనల్ ఫార్ములా చూడండి, డైమెన్షనల్ ఫార్ములా న్యూటన్ అంటే డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుందండి, న్యూటన్ ml t పవర్ -2 మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా, ml t పవర్ -2. యాంపియర్ అంటే క్యాపిటల్ I ఇంటూ మీటర్ అంటే క్యాపిటల్ L క్యాన్సిల్. సో m పవర్ 1, L పవర్ 0, t పవర్ -2, I పవర్ -1, I పవర్ -1 పెట్టుకోవాలి. m పవర్ 1, L పవర్ 0, t పవర్ -2, I పవర్ -1, L క్యాన్సిల్ అయిపోయింది మనకి. సో యూనిట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, ఫ్లక్స్ డెన్సిటీ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్కి వెబర్ బై మీటర్ స్క్వేర్, టెస్లా, న్యూటన్ బై యాంపియర్ మీటర్, జౌల్ బై యాంపియర్ మీటర్ స్క్వేర్, వోల్ట్ సెకండ్ బై మీటర్ స్క్వేర్. ఇక్కడ V అంటే వోల్ట్, వెలాసిటీ కాదు, వోల్ట్ సెకండ్ బై మీటర్ స్క్వేర్. డైమెన్షన్ ఫార్ములా కూడా న్యూటన్ బై యాంపియర్ మీటర్ నుంచి రాశాను. న్యూటన్ అంటే ml t పవర్ -2 బై యాంపియర్ అంటే క్యాపిటల్ I, మీటర్ అంటే క్యాపిటల్ L. సో నెక్స్ట్ వీడియోలో మనము మ్యాగ్నెటిక్ ఫోర్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. థ్యాంక్ యూ.